సో, ఒబేసిటీకి ఇప్పటికే మార్కెట్‌లో లైక్ ఒజెంపిక్ లేదా మోంజర్ అనే డ్రగ్స్ ఉన్నాయి. సో, వీటికి, వెగోవికి డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గారు? సో, మోంజారో అనేది డ్యూయల్ అంటాం. జీఐపీ-1 ప్లస్ జీఎల్పీ-1 ఎనలాగ్. ఈ అది వెగోవి అనేదేమో ఓన్లీ జీఎల్పీ-1 ఎనలాగ్. సో, ఈ 2 ఆల్మోస్ట్ సిమిలర్ డ్రగ్సే. మోంజారోలో కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకొక ఎక్స్ట్రా డ్రగ్ కూడా ఉంది. ఈ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 కొత్తగా వచ్చినాయి. విగోవి గానీ, మోంజారో అనేవి కొత్తగా వచ్చినాయి. దీనికి ముందు మనకి ఓరల్ సిమాగ్లూటైడ్ అని ఉండేది. అట్లానే లిరాగ్లూటైడ్ అని ఉండేది. అవి ఏంటంటే వాటిలతో యూజువల్‌గా వెయిట్ లాస్ అనేది అరౌండ్ 5-7% వెయిట్ లాస్. అంటే రఫ్‌గా మనకు అర్థం కావటానికి ఒక 100 కేజీస్ ఉన్న పర్సన్ 5-7 కేజీస్ తగ్గుతారు యావరేజ్‌గా. సో, మన దగ్గరైతే 20-30 తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకళ్ళు ఎక్కువ తగ్గుతారు, ఒకళ్ళు తక్కువ తగ్గుతారు. బట్ ఓవరాల్ ఇన్ జనరల్‌గా ఒక 5-7 కేజీస్ అయితే ఈజీగా తగ్గుతారు. ఇది ఇప్పుడు కొత్తగా విగోవి కానీ, అట్లనే మోంజారో కానీ అయితే 15-20% ట్రయల్స్‌లో. సో, అంటే ఒక 100 కేజీస్ ఉన్న పర్సన్ ఈజీగా 15-20 కేజీస్ తగ్గుతారు. ఓకే. సో, అయితే డాక్టర్ గారు అసలు చాలామందికి ఈ ఒబేసిటీ అంటే ఏంటో తెలీదు. అసలు ఒబేసిటీ అంటే ఏంటి? ఎందుకు ఇది ఇంత అంటే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఎందుకు ఈ మధ్యనే ఇంతలా పెరగడానికి రీజన్స్ ఏంటి అసలు? సో, మెయిన్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. సో, ఈ 2 మనం లాస్ట్ 20-30 ఇయర్స్‌గా తీసుకుంటే ఫుడ్ అవైలబిలిటీ అనేది ఎక్సెస్ అయిపోయింది. అంటే స్టాండర్డ్ ఆఫ్ ఇన్కమ్స్ కానీ అవన్నీ ఓవర్ ఏ పీరియడ్ లాస్ట్ 10-20 ఇయర్స్‌లో మనం చూస్తే బిలో మిడిల్, లోవర్ మిడిల్ వీటిల్లో కొంత ఇన్కమ్ గ్రాడ్యువల్‌గా పెరిగినాయి. అండ్ ఫుడ్ అవైలబిలిటీ అనేది ఈజీ అయిపోయింది. సో, ఫుడ్ అవైలబిలిటీ హ్యాస్ బికమ్ ఈజీ. దీంతో ఏంటంటే ఫుడ్ ఎక్సెస్ కన్జంప్షన్ పెరిగిపోయింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇవి కానీ. సో, మనకి అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఉంది. ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. ఎంతో కొంత బేసిక్ ఇన్కమ్స్ కూడా పెరిగినాయి. సో, దీంతో ఏమవుతుంది, ఎక్సెస్ తిన్నప్పుడల్లా వెయిట్. సో, మనం క్యాలరీ ఎప్పుడైనా వెయిట్ ఏంటంటే మనం ఎంత తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. సో, బ్యాలెన్స్ షీట్ లాగా. సో, మనం ఖర్చు పెట్టేదానికన్నా మనం తీసుకునేది ఎక్కువ ఉందనుకోండి, అదంతా ఎక్సెసే కదా, సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సేవింగ్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్టే ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది, ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది. ఇది ఏమవుతుందంటే ఒక్క రోజులో జరగదు. మెయిన్ ఏమవుతుంది, స్లోగా. అంటే నిన్న సన్నగా ఉండి వాళ్ళు లావుగా అయిపోరు ఎవరు. సో, ఓవర్ ఏ పీరియడ్ ఈ క్యాలరీ ఎక్సెస్ రోజు ఎవ్రీడే ఒక 200 క్యాలరీలు, 300 క్యాలరీలు. ఎంత ఒక చిన్న పేస్ట్రీ తింటే 200-300 క్యాలరీస్ ఉంటాయి. సో, ఈ రోజు ఒక 200-300 అట్లా ఎక్సెస్ ఏమవుతుందంటే ఫ్యాట్ కింద స్టోర్ అయ్యి ఓవరాల్గా మనం చూసేపాటికి ఒక 5-6 ఇయర్స్లో ఒబీస్ అయిపోయి ఉంటారు అందరూ. ఓకే. అయితే మేల్స్తో పోలిస్తే ఫీమేల్స్లో కొన్ని కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఐదర్ వాళ్ళకి సెన్సిటివ్ బాడీ కావచ్చు, లేకపోతే చాలా ఇప్పుడున్న జనరేషన్ పీసీఓఎస్ లాగా డయాబెటీస్, థైరాయిడ్ చాలా కాంప్లికేషన్స్తో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి వెగోవి అంటే ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్కి ఈ వెగోవి ఎంతవరకు యూజ్ అవుతుంది? సో, మెయిన్ అంటే అడిషనల్గా ఫీమేల్స్లో ఒబేసిటీ వల్ల ఎఫెక్ట్ అయ్యేది హార్మోనల్ సైకిల్. సో, ఏమవుతుందంటే ఒబేసిటీ రావటం వల్ల దీని నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్సెస్ ఉందో మనకి ఇన్సులిన్కి రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్కి రెసిస్టెన్స్ రావటం వల్ల ఈ ఓవరీస్ సరిగ్గా ఫంక్షనింగ్ ఉండవు. ఓవరీలో కూడా లాస్ట్ స్టెప్స్లో ఇన్సులిన్ కావాల్సి వస్తుంది, టెస్టో టు ఈస్ట్రోజన్ కన్వర్షన్ వాటికి. సో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం వల్ల ఈ పీసీఓడి అనేది డెవలప్ అవుతుంది. సో, మెయిన్ ఇప్పుడు ఏమవుతుందంటే వెయిట్ తగ్గుతారు కాబట్టి, రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి పీసీఓడి కరెక్షన్కి కూడా ఈ కొత్తగా వచ్చిన మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. సో, వాళ్ళకేమంటే
ఫీమేల్‌కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా గోయింగ్ ఫార్వర్డ్ ఇది తీసుకోవడం వల్ల? సేమ్ ఇందాక మనం ఫస్ట్‌లో అనుకున్న సిమ్టమ్స్ తప్పితే ఎడిషనల్‌గా ఏం లేవు. కాకపోతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటే కొంచెం హోల్డ్ చేయాలి. స్టిల్ దే ఆర్ నాట్ అప్రూవ్డ్ ఫర్ ప్రెగ్నెన్సీలో అప్రూవ్డ్ కాదు కాబట్టి కన్సీవ్ అయ్యే 2 months ముందు ఆపేయాలనేది జనరల్